నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. గత 4 రోజుల క్రితం ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. అది అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం. ఆ ప్రమాదంలో దాదాపుగా 19 మంది మరణించారు. ఒక టిప్పర్ స్పీడ్గా వచ్చి తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే చాలా మంది క్షతగాత్రులయ్యారు, చనిపోయారు. చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదం. ఒకే ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారు, పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఒక తల్లి చిన్న బిడ్డని ఇట్లా ఎత్తుకొని అలాగే ప్రాణాలు వదిలేసింది. ఆ పాప కూడా ప్రాణాలు వదిలేసింది. అంటే ఇది అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా తలడిల్లిపోయారు. ఒక్కసారిగా అసలు ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఆ కుటుంబాలు ఏమైపోతాయి, అంటే ఒకే ఇంట్లో ముగ్గురు బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి. అంటే ఇప్పుడు ఏదో కంటి తుడుపుగా ప్రభుత్వం కేవలం ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయలు మాత్రమే పరిహారం ఇచ్చింది, ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ 7 లక్షలతో తిరిగి తీసుకురాలేము, అది గవర్నమెంట్కి తెలుసు, మిగతా వాళ్ళందరికీ తెలుసు. అంటే అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదంలో కనీసం అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ అక్కడున్న మంత్రులు కానీ స్పందించిన పరిస్థితి లేదు, సరైన స్పందన రాలేదు. దీనికోసమే కొంత ఆవేదనతో ఒక ప్రైవేట్ టీచర్ ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు. ఆ ఎమ్మెల్యే ఎవరు? చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, వాళ్ళు మనోళ్ళు కాదు, ఎక్కడో కర్ణాటక వాళ్ళు. అరే, మన నియోజకవర్గంలో యాక్సిడెంట్ జరిగి అంతమంది ఆ విధంగా జరిగితే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే వాళ్ళు మనోళ్ళు కాదని ఏ విధంగా మాట్లాడతాం? ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఒక ఎమ్మెల్యే. ఒకసారి ఆ ఆడియో ఇందాం మనం. నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్. టేవేళ్ళలా ఉండిపోయినా సార్. నేను టేవేళ్ళలా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది సార్, కనీసం స్పందిస్తలేదేం సార్ మీరు? మీరు కాలే అదే సార్ నా మాట్లాడేది. చూడండి, స్పందించట్లేదంటే ఎమ్మెల్యే ఏం మాట్లాడాలి? నేను స్పందిస్తాను, అది చాలా బాధాకరమైన విషయం అంటే ఎందుకని అంటున్నాడు. స్పందించరేంటి సార్ అంటే ఎందుకు స్పందించాలన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. స్పందిస్తలేదేందన్నా మీరు? ఇల్లు గంతగానం యాక్సిడెంట్ అయింది, అంతమంది చచ్చిపోయారు. మరి వాళ్ళది ఏమన్నా ఏం తప్పిదం జరిగింది, ఏం కథ, చేవేళ్ళకి చేయాల్సిన మార్పులు ఏంది, ఎట్లా చేయాలి? అసలు మంత్రులు వచ్చి మాట్లాడడం ఏంటి? మీ పక్కన అదే నియోజకవర్గం కరెక్ట్గా ఊరు బయట 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఒక ఘోరమైన ప్రమాదం జరిగితే మంత్రులు వచ్చి మాట్లాడారంటే ఏంటి? అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి. క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళ హాస్పిటల్కి పంపించాలి. ఎవరైతే ఆ కుటుంబాలకు దూరమైన వ్యక్తులు ఉన్నారో, కుటుంబాలు దూరం చేసుకున్న వ్యక్తులు అక్కడ ఉన్నారో వాళ్ళని కదా పరామర్శించి, వాళ్ళని కదా చూడాలి. వాళ్ళకి ఏం కావాలో కదా చూడాలి. మంత్రులు వచ్చారు, మంత్రులు అందరూ వచ్చారంటే మంత్రులు ఏం చేస్తారు అసలు? అరే మీరు 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 లోకల్ పర్సన్ ఆడా. నా పేరు లక్ష్మణ్ కుమార్, గట్కేసర్లు ఉంటా. చేవెళ్ళలో 7 సంవత్సరాలు ఉండిపోయినా. ఏం చేసావు? నేను ప్రైవేట్ టీచర్ గా పనిచేసిన. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? అంతమంది చచ్చిపోతే ఇన్ని రోజుల నుంచి డెవలప్మెంట్ లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, చేవెళ్ళ ప్రజలు గుండెలు హత్తుకున్నారు మిమ్మల్ని. మీరు కనీసం స్పందిస్తలేరేందనా? నేను షాక్ అవుతున్నా. మీరు ఏం మాట్లాడారు? అరే మంత్రులతోటి ఉండు వేరేనే, కనీసం నువ్వు వాళ్ళ దగ్గర పోయి కనీసం పరామర్శిస్తలేవేంది? నేను మస్తు హట్ అయినా నేను ఈ విషయంలో. అరే యాదన్న, ఇంత మంచి పర్సను, అరే చేవెళ్ళ ప్రజలు హత్తుకుర్రు గుండెకు. అరే ఎక్కడ చూడు, అంటే ఎక్కడి నుంచి వచ్చి చనిపోయినా సరే కనీసం ఆ నియోజకవర్గంలో జరిగితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి బాధ్యత ఉండదా? వాళ్ళు చేవెళ్ళోళ్ళు కాదు, వాళ్ళు మనోళ్ళు కాదు, ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చారు. అరే, తాండూరు నుంచి బయలుదేరిన బస్సు ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చిందని ఎలా చెప్తారు? నిజంగానే సరే కర్ణాటక వాళ్ళే ఉన్నారు, వేరే రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా, లోకల్ వ్యక్తిగా, ఆ నియోజకవర్గ అభ్యర్థిగా మీకు అసలు సంబంధం లేదా? ఆ నియోజకవర్గ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీకు సంబంధం లేదా? అంటే మనం పదవులు ఎక్కడ ఉంటే అక్కడే, అధికారం ఎక్కడ ఉంటే అక్కడే. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్కి వచ్చారు. అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీకు బాధ్యత లేదా? అంటే పదవులే కావాలా కాలేయాదకి? అయితే మన చేవెళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఈ బాధలకు అమ్ముకొని పోయేది తెలుసానే. ఆ రోడ్ లేక మంచిగా. ఆ ప్రైవేట్ టీచర్ ఏం చెప్తున్నారు చూడు, రోడ్డు సరిగా లేదని చెప్పేసి 150 గజాల స్థలం ఉన్నా సరే దాన్ని అమ్ముకొని పోయా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయానని చెప్తున్నారు ఆయన. అంటే రోడ్డు పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. చేవెళ్ళలో బతుకుదామని వచ్చిన నేను వస్తే ఆ రోడ్ బాగా లేక ఒక రోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా? పొద్దున్నే 4 గంటలకు ఇన్నోవా. మరి కనీసం చాలా మంది చనిపోయారు అని చెప్తున్నారు. మస్తు మంది చనిపోయారంట, అక్కడ చాలా మంది చనిపోయారంట. ఇన్నోవా ఒక యాక్సిడెంట్ అయింది, ఇట్లా జరిగింది కదా అంటే గతంలో కూడా చాలా మంది చనిపోయారని చెప్తున్నారు. అంటే నిజంగా అక్కడ ఆ ప్రాంతం ఏదైతే ఆ మహబూబ్నగర్ జిల్లా ఉందో, తాండూరు ఎమ్మెల్యే కానీ, గత ఎమ్మెల్యే కానీ, ప్రస్తుతం ఎమ్మెల్యే కానీ, గత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కానీ, వికారాబాద్ ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన సభాపతిగా ఉన్నారు, కనీసం ఆయన పట్టించుకోవాలి. పక్కనే ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు, ఆయన పరిస్థితి ఏంటి? కాళే యాదయ్య గారు, ఆయన పరిస్థితి ఏంటి? సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 నుంచి చేవేళ్ల చెల్లెమ్మగా పిలువబడే సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? దాని డెవలప్మెంట్ ఏం చేశారు?
కేవలం సింగిల్ రోడ్ ఉంది అక్కడ. 30 ఏళ్ల నుంచి అదే పరిస్థితి అని చెప్పినారు అక్కడ ఉన్న స్థానికులు కూడా. ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరిగినాయి, వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇక్కడున్న ఎవరైతే మనం ఇప్పుడు చెప్పుకున్న రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? కేవలం అధికారం కోసం మాత్రమే. అధికారం ఎక్కడుంటే అక్కడికే వెళ్తారు. అధికారం కోసం మాత్రమే. సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో కాంగ్రెస్ మొదట ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. కనీసం మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోడ్డుని బాగు చేయించడం, ఆ రోడ్డు సింగిల్ రోడ్డు ఉన్న ఆ రోడ్డుని డబల్ రోడ్ చేయించడం, 4 వే చేయించడం మీ చేత కాలేదా? మంత్రిగా ఉండి కూడా, దట్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అంటే మీకేం కావాలి? అధికారం కావాలి, ఎమ్మెల్యే పదవి కావాలి. ఈరోజు కాలే అదే ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మనోళ్ళు కాదు, ఎక్కడో కర్ణాటక వాళ్ళు. మన నియోజకవర్గంలో వచ్చి అంతమంది చనిపోతే నిజంగానే మనోళ్ళు కాదనుకుంది. ఆ 19 మంది మనోళ్ళు కాదు. బట్ అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే కాలే అదే గారు ఏం చేస్తున్నారు? రోడ్ల గురించి పట్టించుకోరా? మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోరా? మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్లోకి వస్తారా? ఎమ్మెల్యే పదవి ముఖ్యం, పైనుంచి వచ్చే ఫండ్స్ ముఖ్యం, నియోజకవర్గానికి ఏదైతే ఫండ్ వస్తుందో ఆ ఫండ్ ముఖ్యం. ఏది కావాలంటే అక్కడ ఏదైతే మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావాలి, కన్స్ట్రక్షన్ వర్క్లకు సంబంధించి కావాలి, ఎందుకంటే అవన్నీ కమిషన్లు వస్తాయి కదా. అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆ ఏరియాకి ఎంపీగా ఉన్న వ్యక్తి పరిస్థితి ఏంటి? కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయన ఒక వీడియో కాన్ఫరెన్స్ లో చెప్తారు, ప్రెస్ మీట్ లో చెప్తారు, రోడ్లు చక్కగా లేకపోతేనే యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి, రోడ్లు బాగుంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి అంట. అంటే ఒక ఎంపీగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా మీరు మాట్లాడాల్సింది ఇదేనా? ప్రజలకు ఇవ్వాల్సిన హామీ ఇదేనా? అంటే బాగు చేస్తే చనిపోతారు, ఎక్కువ మంది యాక్సిడెంట్లు జరుగుతాయి. బాగు చేయకుండా అట్లానే ఉంటే ఈరోజు చూడండి, ఒక చిన్న గుంత తప్పించడానికి ఒక టిప్పర్ డ్రైవర్ చాలా ఫాస్ట్గా వచ్చి ఆ బస్సును ఢీకుంటే అభం శుభం తెలియని చిన్నపిల్లలు చనిపోయారు, పెద్దవాళ్ళు చనిపోయారు. అసలు ఎందుకు జరుగుతుందో ఏంటో తెలియని వాళ్ళు కూడా చనిపోయారు. ఏం జరిగిందో కూడా తెలియదు. కన్ను మూసుకొని తెరిచేలోపు యాక్సిడెంట్ అయిపోయింది. ఇందులో ప్రతి ఒక్కరిది తప్పు ఉంది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి తప్పు ఉంది, సబితా ఇంద్రారెడ్డి తప్పు ఉంది, ఇంకా పైలట్ రోహిత్ రెడ్డి గత ఎమ్మెల్యే అతనిది తప్పు ఉంది, ఇప్పుడున్న మనోహర్ రెడ్డి తప్పు ఉంది. అంటే రాజధానికి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని హైదరాబాద్ అని చెప్పుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం, ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ అని చెప్పుకుంటాం. ఈరోజు హైదరాబాదు రెండో నగరం, మొదటి నగరం అని చెప్పుకుంటున్నాం. తలసరి ఆదాయంలో మనమే బెస్ట్ అని చెప్పుకుంటాం. కానీ రాజధానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండూరుకి, హైదరాబాద్కి రోడ్డే సరిగ్గా లేదు. ఇందులో వందల మంది చనిపోయారు, ఇప్పటికి పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరిగినాయి. అసలు ఏం కావాలి ఈ రాజకీయ నాయకులకి? కేవలం పదవేనా? కేవలం అధికారమేనా? ప్రజలను పట్టించుకోరా? నియోజకవర్గాల అభివృద్ధి వద్దా? అసలు వాళ్ళు మనోళ్ళు కాదంటారు. ఇలాంటి నాయకుల్ని ఉంచాలా, దించాలా? ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇలాంటి నాయకుల్ని ఎన్నుకున్నంత వరకు మనం ప్రశ్నించడానికి వెళ్ళలేం, వాళ్ళు మనకు దొరకరు, కనీసం అందుబాటులో ఉండరు. చూస్తున్నాం కదా, 30-40 ఏళ్ల నుంచి ఆ రోడ్డు పరిస్థితి అదే. పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే ఈ రాజకీయ నాయకుల తీరు మారదు, ఈ ప్రభుత్వాల తీరు మారదు. మనం ప్రశ్నించేంత వరకు ఇలాగే ఉంటారు వీళ్ళు.